హాయ్ అండి. మా సంక్రాంతి పిండి వంటల్లో ఇది రెండో రోజు. ఈ రోజు చేసే పిండి వంట ఎక్కువ టైం పడుతుందని ఇలా పుల్లల పొయ్యి మీద సెట్ చేశాము. ముందుగా 3 కప్పుల పొడి బియ్యపు పిండిని తీసుకుంటే, ఒక కప్పు శనగపిండి వేసుకొని దాంట్లో కొద్దిగా టేస్ట్‌కి సరిపడా వాము, ఉప్పు, కారం వేసుకోవాలి. వాముకు బదులు కొంతమంది నువ్వులు కూడా వేసుకుంటారు. కలుపుకున్న తర్వాత ఇప్పుడు పిండి కలపడానికి సరిపడా నీటిని మంచిగా తెరలు కాగుతున్నట్టు వేడి చేసుకోవాలన్నమాట. అలా కలిపినట్లయితే పిండి ఆ వేడికి మగ్గి జంతికలనేవి చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయి. పిండిని మొత్తం ఇలా చేత్తో కలుపుకున్న తర్వాత దాని మీద తడిగుడ్డ పరిచి ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని జంతికల గొట్టంలో వేసుకొని డైరెక్ట్ గా ఇలా వేసేసుకోవడం. జంతికలు వేగడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మేము ఇలా పుల్లల పొయ్యి మీద సెట్ చేసాము. ఫైనల్లీ మా సంక్రాంతి పిండి వంటల్లో సెకండ్ వంట వచ్చేసి జంతికలు. చాలా క్రిస్పీగా గుల్లగా వచ్చాయి. ఒకసారి నేను చెప్పినట్టు ఆ టిప్స్ పాటిస్తూ చేయండి, చాలా టేస్టీగా వస్తాయి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.